మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరిట ఈ నెల అక్టోబర్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలపనుంది. ఈ సందర్భంగా మధురవాడ లా కాలేజ్ సమీపంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోడ ప్రచార పత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం వైకాపా శ్రేణులతో తగరపు వలస బంతాట మైదానం నుండి భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. ప్రజా ఉద్యమంలో భాగంగా తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు ప్రజా వ్యతిరేక విధానాలపై వినతిపత్రాల సమర్పణతో పాటు కోటి సంతకాల సేకరణ చేసి అధికార కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు తాలూకా వైఖరి మరొకసారి చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఒక శక్తి 6 జిల్లాలు 34 నియోజకవర్గాల్ని మరి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా సీనన్నాను చూసుకుంటే ప్రతి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో అదొక చంద్రశేఖర్. మరి ఈరోజు విద్యా వైద్యం క్రీడలు కళలు గాలి వదిలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కుటుంబ ప్రభుత్వం చెప్పడం తప్పలేదు. మరి ఈరోజు వైద్య కళాశాల ప్రైవేటీకరణకి అనుగుణంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు విజయకుమార్ గారికి, వేదిక పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అతి ముఖ్య కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు నా సరస్సు నుంచి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి నిన్న చూస్తున్నాం 13 సంవత్సరాల పాపకి రక్షణ లేని ప్రభుత్వం ఏదంటే అది కూడా ప్రభుత్వం. అంతేకాకుండా నా భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటన అనేది కేవీకే కొమ్మది క్రీడా మైదానంలో ఒక అటెండర్గా పనిచేసినటువంటి ప్రకాశం వ్యక్తి ఆ పని పక్కన పెట్టి మేనేజ్మెంట్ ద్వారా ఆ పార్కులో తోటమాలి పనికి పంపించిన ఎడల పిడిగిపడి స్పాట్లో చనిపోయి ఉన్నాడు. చిన్నపిల్లలండి, 2 చిన్నపిల్లలు. మరి ప్రభుత్వం ఏ కాలం మూసుకొని పనిచేస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఎన్నింటికి మనం ఆనకట్ట కట్టాలంటే శ్రీని గారి పిలుపు మేరకు మరి రేపు 21వ తారీఖున అధిక సంఖ్యలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా దండాల పాల్గొని జగన్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు పనిచేయాలని తెలియపరుస్తుంది. ఆ కార్యక్రమం సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కూడా జిల్లా స్థాయిలో చేశాం. ఈరోజు నియోజకవర్గ స్థాయి మన పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన పార్టీ పరిస్థితులు కూడా వచ్చారు. మరి వారి సమక్షంలో ఈరోజు మనందరం కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ సమావేశం ముగించినట్టే ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తాం. భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి. సోషల్ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, మీడియా విధానం ద్వారా కానీ అనేక వర్గాల ద్వారా ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఉన్న భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది. ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తుందో ఆ ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వమే మెడికల్ కళాశాల నిర్వహించాలి. ఒక మెడికల్ కళాశాల అంటే వారు చెప్తున్నట్టుగా ఏదో మెడికల్ డాక్టర్స్ మాత్రమే కాదు. ప్రతి మెడికల్ కళాశాలకి 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది. ఆ ఆసుపత్రి ఉండడం వల్లే ప్రతి ఒక్కరి వైద్యం దొరుకుతుంది. ఈ 3 జిల్లాల్లో నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా మనం పలుకుతున్నాం అంటే కేజీహెచ్ హాస్పిటల్ పలుకుతున్నాం అన్నాం. కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే పేరు చెప్తే